భర్త పొద్దున పట్నం ఎన్ని పైసలు తెచ్చినాను జేబులు వేసుకుంటుంది రామ పరశురామ ఆ చేత అన్నమేక 7 పొద్దులు అవుతుంది 7 మాపులు అవుతుంది రామ పరశురామ కనుక తడిపిడి స్నానం చేస్తే పొద్దున భోజనాలు పెట్టేలా ముగ్గురు పెద్దలు అడ్డమయ్యారు తల్లి ఇక్కడ తీరంగం పోయే దొవ్వకడ నన్ను అడిగిరమ్మా అయ్యా పెద్దలారా మీకు బాడ చెప్తా నాకేమిస్తారని అడిగినా అయ్యా బాలవీరుడా మా దగ్గర ఉన్నది వేదం అని చెప్పిండ్రు ఆ వేదముల కంటే 3 పద్యాలు నేర్పిన తల్లి పద్యం నేర్పిరు కానీ దానికి అర్థమనంగా పరమార్థం చెప్పలేదు తల్లి పద్యం నేర్పడానికి మా తల్లి రేణుగా ఉన్నదా ఎల్లమ్మ ఉన్నదని చెప్పి మా తల్లి రేణుగా ఎల్లమ్మ 18 పురాణాలు భరత భాగవతాలు హరికథ పురాణాలు చదివిందని చెప్పి నీ దగ్గరికి వచ్చినాను ఎల్లమ్మ తల్లి ఎల్లమ్మ దేవి అటువంటి పెద్ద సభ అటువంటి సభ ఏర్పాటు చేయాలి తల్లి ఆ నిండు సభ లోపల నేను పాడవాడుతాను రాముడైనా చిన్నది పెద్దలు శ్రీమా సోదరులు కట్టాను కాపులు కమ్మయ్యల వద్దరులు దేశ్ముఖ్ పండితులు బొర్రన్న షావుకారులు అండయోధులు దండనాయకులు వేచేసినారే లంబాడి వాళ్ళు వేచేసి ఉన్నారా దేవతలు శుక్రవర్ణం నటిన మరేనుగా ఎల్లమ్మ చంద్రునకు వర్ణం కూర్చొని పరశురామ ఎటువంటి పద్యం నేర్చిన పోయి నిండు సభ లోపల పద్యం పాడు రామ పరశురామ రేణుగా ఎల్లమ్మ దేవి పద్యం పాడుతున్న పశువులార విని నోరారు నాకు
చెప్పవమ్మా రాముడే పరశురాముడైనా అమ్మా రేణుకా ఎల్లమ్మ పాదయానికి ఎట్లా పెట్టినమ్మా ఎట్లా మొలిసింది తల్లి రేణుకా ఎల్లమ్మ లేని వారు ఎట్లా కూర్చుంది ఎల్లమ్మ మూడు లేని పిల్లల ఎట్లా కన్నవమ్మ Yo
ఏ పూజ చేసి నన్ను కన్నవమ్మ ఏ నోములు నన్ను కన్నవమ్మ పూజ మీద మన్నువయ్యా నోము మీద తుమ్మువయ్యా రామరామో నువ్వు ఏమి పూజాలు చేసి కన్నవమ్మ రాధరాశ బ్రహ్మదేవ చిన్నాయిను రాత గిట్ల రాసినావా బ్రహ్మదేవుడా కోటి కన్న గీత సక్కానుంటదాటో నా గీత బాగలేదమ్మా అంతు బాగలేదు తల్లి ఓ దేవుడు బ్రహ్మ రాసిన రాతలైనా భాష పెట్టి ఎక్కిన ఓదంటరే పండకేసి రాసిన ఓదంటరమ్మా చూసిన ఓదంటరమ్మా ఓ దేవుడు చూసిన ఓదంటరమ్మా ఓ దేవుడా ఒక్క తల్లి పిల్లలకు